యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప క్షేత్రాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. దొంగచాటుగా హైడ్రోలాజికల్ సర్వేలు చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. నాణ్యమైన బొగ్గు తెలంగాణలో పుష్కలంగా ఉందన్న ఆయన రామప్ప పరిసర ప్రాంతాల్లో ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేయాలని కుట్రలు చేస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘిస్తూ రామప్ప పరిసర ప్రాంతాల్లో బొగ్గు నిల్వలను తీసేందుకు యత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప క్షేత్రానికి ఇది మంచిది కాదని హెచ్చరించారు. రామప్ప సరస్సు ద్వారా 4 నియోజకవర్గాలకు సాగునీరు అందుతోందని తెలిపారు. మైనింగ్కు అనుమతిస్తే పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి సీతక్క స్పందించి హైడ్రోలాజికల్ సర్వేను నిలుపుదల చేయాలని పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. రామప్ప ఆలయాన్ని పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. వారసత్వ సంపద అయినటువంటి యునెస్కో గుర్తింపు వచ్చినటువంటి కాకతీయ కళా సంపద రామప్ప దేవాలయాన్ని, రామప్ప సరస్సును విధ్వంసం చేసే కుట్రకు మళ్ళీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పైన బీజేపీ కింద కాంగ్రెస్ పార్టీలు కుట్రలు చేస్తూ ఉన్నాయి. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నది, అడ్డుకుంటున్నది. ఎందుకంటే ఆనాడే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామప్ప సమీపంలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ కోసము బీఆర్ఎస్ పార్టీ విధానాన్ని తెలియపరిచారు. ఇక్కడ నాణ్యమైనటువంటి బొగ్గు దొరకడం లేదు, సాధారణమైనటువంటి బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. అది కూడా 10-15 సంవత్సరాల కంటే మించి నిల్వలేవు. కాబట్టి దానికోసము ప్రపంచ వారసత్వ సంపద అయినటువంటి యునెస్కో గుర్తింపు లభించినటువంటి రామప్పను విధ్వంసం చేయడం సరైనది కాదు. ఆ తర్వాత రామప్ప సరస్సు కూడా ఇవాళ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా గుర్తింపు తీసుకొచ్చింది. 30 రోజుల్లో నిల్వ చేసుకొని మరి నర్సంపేట నియోజకవర్గానికి, అదేవిధంగా ములుగు నియోజకవర్గానికి, భూపాలపల్లి నియోజకవర్గానికి మరి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా రామప్ప సరస్సును దాన్ని పరిగణలోకి తీసుకొని ఆ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కూడా పూర్తి చేయడం జరిగింది. రామప్పకు సమీపంలో 5 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ కూడా ఎలాంటి విధ్వంసాలు చేయకూడదు, బ్లాస్టింగ్ చేయకూడదు, కొత్తైనటువంటి తవ్వకాలు కానీ చేపట్టకూడదని చెప్పి మరి భారతదేశ సుప్రీంకోర్టు గతంలోనే తీర్పునిచ్చింది. ఆ తీర్పును ఉల్లంఘించి ఇవాళ మళ్ళీ బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ కుట్రలు లేపి ఇటీవలనే హైడ్రాలజికల్ సర్వే పనులను కూడా దొంగతనాన ప్రకటన లేకుండా, షెడ్యూల్ ఇవ్వకుండా, ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా హైడ్రాలజికల్ సర్వేను ఇటీవల నిర్వహిస్తూ ఉన్నది. అది ముమ్మాటికి తప్పే, అది దొంగ పని. ఇది ఈ ప్రాంతానికి సరైనది కాదు, ఈ ప్రాంతానికి మంచిది కాదు. దీని వెంటనే పనులను హైడ్రాలజికల్ సర్వేను నిలుపుదల చేసి గతంలో కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మరి గౌరవించాలని చెప్పి ఈ ప్రాంతం మరి చరిత్రలో నిలబడాలంటే తప్పకుండా హైడ్రాలజికల్ సర్వే ఆపివేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది.